రఫా నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఆన్లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే పదం ట్రెండింగ్గా మారింది. రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఖతారు చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది. వాస్తవానికి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలి వచ్చిన పాలస్తీన్లు ఇక్కడ గుడారాలు వేసుకొని తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేయడం గమనార్హం. తమ దాడిలో సామాన్య పౌరులు మృతి చెందడంపై బెంజమిన్ నెతన్యాహు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ తీరుపై అమెరికా సహా ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రఫాలో చిన్నారులు, మహిళల మరణాలపై అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది యుద్ధం కాదు, మారణ హోమం అంటున్నారు. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.